75 డేస్ ఛాలెంజ్ డే 44. అండ్ మనం ఈ 75 డేస్ ఛాలెంజ్ని అయితే ఇక్కడతో క్విట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ 44 డేస్ నేను ఎంత స్ట్రిక్ట్గా ఉందనుకున్నానో అంత వర్స్ట్గా అయితే మెయింటైన్ చేసా. ఫుడ్ విషయంలో కానీ, డైట్ విషయంలో, చేసే యాక్టివిటీస్, స్లీప్ కానీ, వర్కౌట్ ఓకే, మిగిలినవన్నీ కూడా చాలా వర్స్ట్గా చేశాను. సో ఇంకా ఈ 75 డేస్ వరకు దీన్ని కంటిన్యూ చేయడం అయితే కరెక్ట్ కాదు. అండ్ మనం ఈ ఛాలెంజ్ అయితే ఇక్కడే క్విట్ చేస్తున్నాం. సో మనమైతే కంప్లీట్ చేయలేపాం. మనమైతే ఇప్పుడు ఒక 21 డేస్ పర్ఫెక్ట్గా డైట్ అలానే వర్కౌట్ని పర్ఫెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో అందరికీ తెలుసు 21 డేస్ ఏదైనా ఒక వర్క్ చేస్తే దానికి ఒక మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటుంది, అలాగే మంచి డిసిప్లిన్గా అయితే ఉంటామని. సో ఈ రోజుతో ఇక్కడైతే మనం క్విట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ ట్యూస్డే నుంచి అయితే మనం ఒక 21 డేస్ పర్ఫెక్ట్గా అయితే అన్నిట్లో అయితే కంప్లీట్గా అయితే ఉందాం. సో అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.